స్పష్టంగా ఈ డిసెంబర్ లోపల స్వయాన ప్రధానమంత్రిని డేట్ కోరటం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా 1,16,000 ఉద్యోగాల్ని డిసెంబర్ లోపల వారికి నోటిఫై చేసి పరీక్షలు పెట్టమని కోరటం జరిగింది. ప్రధానమంత్రి చేతులతోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతా ఉందని మీ సభాముఖంగా తెలియజేయటం జరుగుతా ఉంది. డిసెంబర్ లోపలే 1,16,000 ఉద్యోగాలు, ప్రధానమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్. ఆయన చెప్పిన డిసెంబర్ నెల వెళ్లిపోయి 2 నెలలు దాటిపోయింది. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ప్రధానమంత్రికి ఇక్కడికి వచ్చేంత తీరిక లేదు. చేతిలో చెయ్యేసి చేసుకున్న ఈ బాసలన్నీ సీఎం గారు మర్చిపోయారా? లేకపోతే డిసెంబర్ నెలన్నాను కానీ ఏ సంవత్సరంలో వచ్చే డిసెంబర్ నెలన్నది చెప్పలేదుగా అంటూ ఎక్కసెక్కేలాడతారా? ఇదేంటి మహారాజా అంటూ అసెంబ్లీలో నిలదీస్తే ముఖ్యమంత్రి నీళ్లు నవలేశారు. అతి త్వరలో విడుదలంటూ చక్కా వెళ్లిపోయారు. ప్రధానమంత్రి గారు వారికి ఉన్న ఆ రోజున్న అవసరాలు బట్టి, ఆ రోజున్న బిజీ బట్టి డేట్ ఇవ్వలేదు. మళ్ళా వారికి రాయటం జరిగింది, ఖచ్చితంగా వస్తారు. డిసెంబర్ లోపలనే దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఒకటేసారి ఆల్రెడీ ప్లేస్మెంట్ అయింది. టోకన్ గా వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేదానికి పెడతాం, ఖచ్చితంగా పెడతాము. ఖచ్చితంగా ప్రధానమంత్రి వచ్చిపోయిన తర్వాత పెడతాము. ఆడి తప్పడం అన్నది ఇవాళ రేపు పాలిటిక్స్ లో చాలా చాలా కామన్. అందుకే అపోజిషన్ పార్టీలు సీఎం గారిని ఆడిపోసుకోవడంలో మీనింగే లేదంటాం. బోర్డు తిప్పేసి బిచానా ఎత్తేసే సాఫ్ట్వేర్ కంపెనీల్ని, ఫైనాన్స్ సంస్థల్ని ఎన్నెన్ని చూడలేదు గనక మనం కుచ్చుటోపీ పెట్టించుకోవడం మనకు కొత్త కాదు కనుక ఇది కూడా ఒక కుచ్చుటోపీ అని సరిపెట్టుకుందామా? ఒక కుచ్చుటోపీ నెత్తి మీద ఉండగానే నిరుద్యోగ భృతి అంటూ ఇంకో కుచ్చుటోపీ తయారవుతోంది సెక్రటేరియట్ లో. గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకైతే ఇంత, పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులకైతే ఇంత అంటూ స్లాబ్ సిస్టమ్ ప్రకారం నగదు పంపిణీ చేయాలన్నది కిరణ్ బుర్రలోకెక్కిన తాజా ఫ్లాష్. మీరిచ్చే పాకెట్ మనీ ఉద్యోగం సద్యోగం లేని యువకుల్లో పోషక విలువలు పెంచుతాయో లేదో తెలియదు గాని వాళ్ళని ఓట్ల బుట్టలో వేసుకునే ఎత్తుగడేనని మనకందరికీ తెలుసు. సంక్షేమమే పరమావధిగా కిరణ్ మార్క్ మానస పుత్రికలు నెలకొక్కటి చొప్పున కొత్త సినిమాల్లా రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా చేస్తేనే ఆయన ఉద్యోగం నిలబడేది. కరెంటు కోతల్ని భరించలేక రేపటి నుంచి షటర్లు మూసేస్తామని హెచ్చరిస్తున్న చిన్న తరహా పరిశ్రమదారుల సంగతిని మళ్లీ ప్రస్తావించుకుందాం. ఉపాధి రంగంలో 60% వాటా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలదేనన్నది సర్కార్కి తెలుసు. మూసివేతకు దగ్గరైన ఈ పరిశ్రమలకు ఇంత దరిద్రం ఎందుకు పట్టినట్లు? కనీసం కరెంటైనా ఇవ్వలేని సర్కారీ చేతకానితనం వల్లే రేపటి నుంచి లక్షలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారిపోతారు. రోడ్డు మీదకొచ్చి రచ్చ చేస్తారు. నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్లో ఇదే రేపు కనిపించబోయే దృశ్యం. నిరుద్యోగ పీడితుల నెత్తిన పాలుపోస్తామని, ఉద్యోగాలు తెచ్చి అరచేతిలో పెట్టేస్తామంటూ ప్రకటనలు గుప్పించడం ఇది మొదటిసారి కాదు. నిరుద్యోగ సమస్య మీద పేకమేడలు కట్టుకుని ఆచల పల్లకీలో ఊగించడం వీళ్లకు కొత్త కాదు. ఎందుకంటే మన మెమరీ కార్డున్న కెపాసిటీ మీద వాళ్ళకంత ప్రగాఢమైన నమ్మకం. అందుకే చెప్పిందే చెప్తారు, మళ్లీ అదే చెప్తారు. కొత్తగా చెప్తున్నట్టు భ్రమల్ని పుట్టిస్తారు. 2007, 2012 మధ్య కాలంలో అంటే 5 ఏళ్లలో 5,80,00,000 మందికి ఉపాధి కల్పించాలన్నది ప్లానింగ్ కమిషన్ టార్గెట్. దాన్నలా ఉంచితే 10 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాల్ని సృష్టిస్తామన్నది యూపీఏ తాజా ఉపాధి విధానం. అంతకు ముందటి ఎన్డీఏ నినాదం కూడా ఇదే, ప్లేస్మెంట్ గ్యారంటీ. సంవత్సరానికి 1 కోటి కొత్త ఉద్యోగాలు, ఏటా 1 కోటి, 10 ఏళ్లలో 10 కోట్లు. ఈక్వేషన్ ఒక్కటే అయినా మాటిచ్చిన నోర్లు మాత్రం వేరు. ఇంతకీ దేశంలో జరిగిందేమిటి? నిరుద్యోగులకు ఒరిగిందేమిటి? 1991 నుంచి 2008 వరకు సంఘటిత ఉద్యోగాల్లో పెరిగిపోయిన సంఖ్య 8 అంటే 8 లక్షలు. ప్రభుత్వ రంగ ఉద్యోగుల్లో అయితే 17 ఏళ్లలో 14 లక్షల మంది ఉద్యోగులు తగ్గిపోయినట్లు ఆర్థిక సర్వే లెక్క తేల్చింది. లక్షల కోట్లలో పెరుగుతున్న బడ్జెట్ సైజు ఆర్థిక ప్రగతి దూకుడును తెలియజేస్తుంది. మరి అదే దామాషాతో ఉపాధి కల్పన ఎందుకు పెరగదు?
మరి ప్రభుత్వాలు కట్టుకుంటున్నవన్నీ గాలిమేడలేనా? ఇది మన బుర్రలకు అంతుబట్టని విషయం. లెక్కల్లో కనబడే ఈ డొల్లతనం సర్కార్ల నిర్లక్ష్యాన్ని నిలువుటద్దంలో ఎండగట్టేస్తోంది. అబద్ధాల్ని ఇంత అవలీలగా ఆడేయటం మన వాళ్లకే చెల్లింది. యువకులకు ఉపాధి, ముసలాళ్లకు పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వాలకు సామాజిక భద్రత గురించి మాట్లాడే హక్కుందా? ఫైళ్లు చంకనేసుకుని పేవ్మెంట్స్ మీద తచ్చాడే ఈ నిస్సహాయ యువత సర్కారీ పెద్దల్ని చాకిరేవు పెట్టుకుంటూనే ఉంది. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదేనంటూ ఇంకా తమను తామే తమాయించుకుంటోంది. ఏటా 1 కోటి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు మన దగ్గర ఉన్నాయా అన్న అనుమానాన్ని కూడా ప్రభుత్వాలు, ప్లానింగ్ కమిషన్లు లెక్కలోకి తీసుకున్నట్లు లేదు. కాగితాల మీద రాతలు, నోటి మాటలే తప్ప పారిశ్రామిక రంగంలో ఉపాధి ప్రాధాన్యమైన అభివృద్ధిని పెంచుకున్న దాఖలాలే లేవు. నగర శివార్లలో పొగగొట్టాలు బారులు తీరి కనిపించిన నడిబొడ్డున ఈ నిరుద్యోగం నాట్యం ఆడుతూనే ఉంటుంది. ఉపాధి రంగం విస్తృతంగా వ్యాపిస్తున్న, నైపుణ్యతకు తగ్గ కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్న సాపాటుకు మాత్రం కరువు కాలమే. 1:4 నిష్పత్తిలో 3 మిగిలిపోక తప్పడం లేదు. వెక్కిరిస్తున్న ఈ నో వేకెన్సీ బోర్డులే నిలువెత్తు సాక్ష్యాలు. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. ఇటుక పెళ్లల్ని, ఇసుక బస్తాల్ని మోసే అసంఘటిత రంగాన్ని సంఘటితం చేసి తీరుతామన్న హామీలుగానే మిగిలిపోయాయి. కూలీ బతుకుల్ని బాగుపరుస్తామంటూ ఆర్థిక ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పే మాటలు కోటలు దాటినా నేలమీది పరిస్థితుల్లో మాత్రం మార్పే లేదు. అసంబద్ధమైన పని గంటలు, వేతనాలు వీళ్ల జీవితాల్ని బండబారుస్తూనే ఉన్నాయి. గ్రామీణ పేదల కల్పతరువుగా ప్రచారం పొందే ఉపాధి హామీ పథకం పుస్తకాల్లో చూపించినన్ని కడుపుల్ని నింపినట్లు దాఖలాలు కనిపించవు. జారీ అయ్యే నిధుల్లో పావలా భాగమే కూలీల చేతుల్లో పెడుతున్నట్లు నిగూఢమైన ఒక సర్వే తేల్చింది. ఈ పై పూతలు శాశ్వత పరిష్కారాలనుకోవడం ప్రభుత్వాల ప్రధానమైన పొరపాటు. మన ఊళ్ల నుంచి మన ఊళ్లకే జరిగే వలసలకు ఎలాగో ఆనకట్టలు కట్టుకోలేం. కనీసం మన మేధో వనరులు విదేశాలకు తరలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యతనైనా మీ భుజాలు మొయ్యక తప్పదు. లేకపోతే వీసాల కోసం ఎంబసీల దగ్గర చాంతడంత క్యూల్లో నిలబడే ఈ దౌర్భాగ్యం మనకు శాశ్వతంగా నిలిచిపోతుంది. మన కాలేజీల్లో మనం కష్టపడి ఖర్చు పెట్టి చదివించుకున్న డాక్టర్లను, స్కాలర్లను వీసాలిచ్చి పరాయి దేశాలకు దత్తుకివ్వడం అంటే సొంత దేశపు అభివృద్ధికి సమాధులు తవ్వుకున్నట్టే. జగమ్మెచ్చిన ఒక ఆర్థిక శాస్త్రవేత్తను ప్రధానమంత్రిగా దక్కించుకోవడం మనకున్న ఒక గర్వకారణం. కానీ మన్మోహన్ సింగ్లు, అహ్లు వాలియాలు తీర్చలేని ఈ సమస్యను ఇంకెవరొచ్చి తీర్చాలి? రోటీ, కపడా, మకాన్ ఈ 3 అక్షరాల్ని తీర్చే ఏకైక మార్గం ఉపాధి. దాన్ని సక్రమంగా అందించగలిగినప్పుడు ప్రభుత్వాలు మిగతా 3 సవాళ్లను దాటేసినట్లే లెక్క. చేతి నిండా పని కల్పించడం అనే ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేస్తే అదే 10,000. అప్పుడు కిలో బియ్యం ₹1 కాదు 30 రూపాయలకిచ్చినా కొనుక్కోవడానికి మేము రెడీ. మీరు, మీ కేంద్రం వారు లక్షల కోట్ల కొలువులంటూ అందమైన అబద్ధపు వాగ్దానాలు మాత్రం చెయ్యకండి. కిరణ్ సారో, వినబడుతోందా?